నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పొలిటికల్ బాంబు పేల్చారా? హైదరాబాద్ లో జనసేన సభకు పర్మిషన్ నిరాకరించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నన్ను బెదిరించడానికి మీరెవరు అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎవరికీ తలవంచదని రేవంత్ రెడ్డి ఎందుకు స్పష్టం చేశారు? రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మిత్రపక్షాల మధ్య వరంగల్ హైదరాబాద్ వేదికగా మొదలైన ఈ హై వోల్టేజ్ వివాదం ఏ మలుపు తీసుకోబోతుంది? దీని వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ అత్యంత వేగంగా మారుతుంటాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ బలమైన క్యాడర్, ఫాలోయింగ్ ఉన్న నేతల మధ్య చిన్న వివాదం మొదలైన అది క్షణాల్లో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ ఒక బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధం అవ్వగా దానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు ఒక స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కూడా భారత్ లో భాగమేనని, ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడానికి, సభలు నిర్వహించుకోవడానికి భారత రాజ్యాంగం తనకు పూర్తి హక్కులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. నాకు సీఎం రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా ఇష్టమే. ఆయన కష్టపడి పైకి వచ్చిన నేత. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సభకు అనుమతి నిరాకరించడం సరైన పద్ధతి కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనను భయపెట్టాలని లేదా బెదిరించాలని చూస్తే సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ను ఒక్కసారిగా హీటెక్కించాయి. తెలంగాణ గడ్డపై జనసేన ఉనికిని చాటుకోవడానికి తాను ఎలాంటి పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలను ఆయన పంపారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మరియు విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సంయమనంతో అంతే పటిష్టమైన లీగల్ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావడానికి, ఇక్కడ పర్యటించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆయన ఇష్టం వచ్చిన చోట పోటీ చేయవచ్చు, ఇక్కడ తన పార్టీ తరపున ప్రచారం కూడా చేసుకోవచ్చు. దానికి మా ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఒక సభకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం కాదని, అది శాంతి భద్రతల సంబంధించిన సాంకేతిక అంశమని ఆయన క్లారిటీ ఇచ్చారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో భద్రతా విభాగాల సూచనలను పాటించడమే ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. హైదరాబాద్ లో జనసేన సభకు అనుమతి నిరాకరించడం కేవలం భద్రతా కారణాల వల్లే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న వివరణతో మీరు ఏకీభవిస్తున్నారా, లేక దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా? ఇప్పుడే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ తిరస్కరణ వెనుక ఉన్న అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి సాంకేతికంగా వివరించారు. ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ ఏజెన్సీలు ఎప్పుడైనా ఒక బహిరంగ సభ వల్ల లేదా భారీ జనసమూహం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజారక్షణ, నగర ప్రశాంతత తమకు అత్యంత ప్రాధాన్యమైనవని, రాజకీయ ప్రయోజనాల కోసం భద్రతా ప్రమాణాలను విస్మరించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. దీనిని పొలిటికల్ యాంగిల్లో చూడటం కంటే చట్టపరమైన శాంతి భద్రతల పరిరక్షణ యాంగిల్లోనే చూడాలని ఆయన కోరారు. మొత్తానికి జనసేన సభకు అనుమతి నిరాకరణతో మొదలైన ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల లీడర్ల మధ్య ఒక పెద్ద పొలిటికల్ చర్చకు దారితీసింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తన ప్రజాస్వామ్య హక్కుల కోసం గలం విప్పుతుండగా, మరోవైపు రేవంత్ రెడ్డి చట్టం, శాంతి భద్రతల పరిరక్షణను బలంగా సమర్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుంది, అలాగే రేవంత్ సర్కార్ వీటికి ఎలా స్పందిస్తుంది అనేది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటనలు, పోటీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.